ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి ఉంది. ఇక ఏపీలో ఈ పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన నుంచి పలువురు సినీ నటులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున రోజా నగరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమె గెలవడంతో పాటు వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తే సినీ నటి రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రోజాకు ఆమె కేబినెట్ లో తప్పక చోటు ఇస్తాడని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉంటూ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. అదే మంత్రి అయితే ఇటు ప్రజాసేవ అటు ప్రోగ్రామ్ కు న్యాయం చేయలేరు. కాబట్టి ఒకవేళ పార్టీ గెలిచి ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కితే జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి రోజా తప్పుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా మొత్తానికి జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలను తన అభిమానులను అలరించిన రోజా ఆ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్తే మాత్రం కొంత బాధపడే అవకాశం ఉంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.